ఇక ప్రేమ నర్మద ఇద్దరు ప్లేస్కి వెళ్ళి ఉంటారు. ఎప్పుడైతే అతను ప్రేమ వాళ్ళ కారు ఎక్కి ఉంటాడో ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ చుట్టూ చూస్తూ ఉంటే ఒక షాప్లో సీసీ కెమెరాలు కనిపిస్తాయి. అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటే అతను పట్టించుకోకుండా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. అంకుల్ అంకుల్ అని గట్టిగా పిలిచి తనని తట్టి మరీ లేపి, ఏంటమ్మా ఫోన్ మాట్లాడుతుంటే ఇలా చేస్తున్నారు అని అతను దీర్ఘాలు తీసుకుంటూ నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే ప్రేమ నర్మద వాళ్ళకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయ్యో, ఒకవైపు టైం అయిపోతుంది, ఇవన్నీ కోర్టుకు తీసుకువెళ్తారు, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఎలా అక్క అని అంటూ ఉంటే, సరే చెప్దాంలే నెమ్మదిగా అని అంటూ ఉంటే, మొన్న ఒక అబ్బాయిని ఇక్కడ అరెస్ట్ చేశారు కదా, ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని ఎంత అడుగుతున్నా నాకు అర్థం కాలేదు, నెమ్మదిగా నిదానంగా చెప్పండి అని అతను నెమ్మదిగా చెప్పండి అని పదే పదే వాళ్ళని విసిగిస్తూ ఉంటాడు. ఇంకా దాంతో కోపం వచ్చిన నర్మదా షాప్ లోపలికి వెళ్ళి ఒక సీసా పట్టుకొని, నీ తల పగలగొట్టేస్తాను జాగ్రత్త, చెప్తుంటే అర్థం కావట్లేదా మీకు అని గట్టిగా అరవడంతో, ఏం కావాలో చూసుకోండమ్మా అని సీసీ కెమెరాని చూపిస్తూ ఉంటాడు. ఇంకా ఆ రోజు ఫుటేజ్ చూపించండి 2 days బ్యాక్ అని, నిన్న ఈ టైం అని చూపిస్తూ ఉంటే ఇంకా అతను నెమ్మదిగా చూస్తూ ఉంటాడు. అక్క ఇలా నడకలా అయినా చేసేసరికి అక్కడ ధీరజ్కి జైలు శిక్ష కూడా పడిపోతుంది అక్క, నువ్వే చూడక్క అని ప్రేమ చెప్పడంతో ఇంకా అతన్ని పక్కకు జరిపి నర్మదా ఆ సీసీ ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ కార్ ఆగి అతను కార్కి అడ్డుగా వచ్చి అలా బైక్ అక్కడ పెట్టేసి వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్న విషయం అంతా అందులో ఉంటుంది. అక్క వీడే అక్క అని ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అలా ఫుటేజ్ అంతా చూస్తూ ఉంటారు. ఇంకా వాడు కార్ ఆపి మ్యాంగోస్ బాక్సెస్ లోపల పెట్టింది, కార్లో వెళ్ళిపోయింది అంతా అందులో రికార్డ్ అయి ఉంటుంది. అదంతా ఫోన్లో రికార్డ్ చేసుకొని వెంటనే ఆ వెహికల్ నెంబర్ని పట్టుకొని వాళ్ళ నర్మద వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, ట్రాఫిక్ పోలీస్ ఉంటాడు అతనికి ఫోన్ చేసి ఈ బైక్ డీటెయిల్స్ కావాలి అని చెప్తూ ఉంటే, అవునా ఎందుకు నర్మదా అంత అర్జెంటు అని అంటూ అతను అడుగుతూ ఉంటాడు. మా మరిది గారిని ఇలా కేసులో ఇరికించారు, అదంతా చేసింది వీడు, అనవసరంగా మా మరిదికి శిక్ష పడుతుంది, ప్లీజ్ సార్ నాకు అర్జెంటుగా కావాలి, తొందరగా పంపించండి అని నర్మదా చెప్పడంతో, అలాగే మేడం నేను ఇప్పుడే పంపించేస్తాను, నేను ఇక్కడ ఆఫీస్లోనే ఉన్నాను అని అతను చెక్ చేస్తూ ఉంటాడు.